ఇప్పుడు గేమ్ చేంజర్ హవా అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఆల్రెడీ ప్రమోషన్స్ అయితే చేశారు కానీ ఇంకా ప్రమోషన్స్ కావాలన్నట్టుగా ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ సంబంధించిన ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సో దీనికోసం ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్ గా ఒక డేట్ అయితే అనౌన్స్ చేశారని తెలుస్తుంది అనమాట. సో మొత్తానికైతే 2025 జనవరి 1 కి హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో చాలా గ్రాండ్ గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో కూడా గేమ్ చేంజర్ సినిమా నుంచి మాకు అప్డేట్స్ రావట్లేదు, కనీసం ట్రైలర్స్ అన్న ఈవెంట్ చేయండి, ప్రమోషన్ చేయండి, మా ఫ్యాన్స్ కి జోషే కదని చాలా మంది కూడా ఇట్లా ఫీల్ అయ్యారు. కొంతమంది కొన్ని రకాలుగా లెటర్స్ కూడా రాశారు. సో మొత్తానికి అయితే ఇప్పుడు విజయవాడలో ఒక భారీ ఎత్తున కట్అవుట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో రికార్డ్స్ కూడా క్రియేట్ చేసిందని చెప్పాలి. సో మొత్తానికి ఇప్పుడు గేమ్ చేంజర్ హవా అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. కొత్త సంవత్సరంలో ఇంకా కొత్తగా అసలు అందరిలో కూడా జోష్ నింపడానికి మెగా ఫ్యామిలీ నుంచి ఒక మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తోని హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా రాబోతున్నాడు. సో ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నాడు అని ఒక న్యూస్ మాత్రం వినిపిస్తుంది. సో సోషల్ మీడియాలో దీని గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అలానే యాక్చువల్గా ఈ ఈవెంట్ కి ఫస్ట్ చిరంజీవి గారు కూడా రాబోతున్నారు. సో చిరంజీవి గారి చేతుల మీదగానే ట్రైలర్ లాంచ్ చేయాలని కూడా సో నడుస్తుంది. బట్ ఇంకా అఫీషియల్ గా అయితే న్యూస్ రాలేదు. ఒకవేళ చిరంజీవి గారు వస్తారా లేదంటే చిరంజీవి గారితో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారా అనేది చూడాలి. అంటే చిరంజీవి గారు వస్తారనేది మాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే, కాకపోతే రేవంత్ రెడ్డి గారు వస్తారా రారనేది కొంచెం కన్ఫ్యూజన్. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసాం అక్కడ మీటింగ్ అయినప్పుడు కూడా అక్కడ రేవంత్ రెడ్డితో మీటింగ్ అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం రాలేడు. సో ఇప్పుడు అక్కడ దిల్ రాజు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. సో మీరు కూడా ఇట్లా మేము పలానా డేట్ కి ట్రైలర్ ఈవెంట్స్ పెడుతున్నాము పోలీస్ గ్రౌండ్స్ లో, మీరు కూడా వస్తే బాగుంటుంది అనే విధంగా అడిగారని తెలుస్తుంది. సో మరి ఆయన కూడా వస్తారనే విధంగానే చెప్పాడంట. కాకపోతే ఇంకా వాళ్ళ వీలును బట్టి టైం ను బట్టి వస్తారా లేదా అనేది కొంచెం కన్ఫ్యూజన్ అన్నమాట. అలానే నెక్స్ట్ జనవరి 4వ తేదీన ఒక ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేయబోతున్నారు. సో ఈ ఈవెంట్ లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారని తెలుస్తుంది. అదే పనిగా నిన్న దిల్ రాజు గారు వెళ్ళారు అనమాట విజయవాడకి. సో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి మాట్లాడి సో ఈవెంట్ గురించి డిస్కస్ చేస్తాను, ఆయన్ని కూడా ఆహ్వానిస్తాను, సో ఆయన్ని తీసుకొచ్చే బాధ్యత నాదు అన్నట్టుగా ఫ్యాన్స్ కి ఆయన హామీ ఇచ్చారు. చూడాలి మరి ఒకవేళ ఫైనల్ గా ఆయన ఒప్పుకొని సో ఆయన కూడా వచ్చిందంటే ఇంకా ఈవెంట్ ఫుల్ వస్తారు, ఖచ్చితంగా వస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఇక్కడ డల్లాస్ లో చేస్తారు చాలా గ్రాండ్ గా, కాకపోతే అందరు కూడా అక్కడికి వెళ్ళలేరు. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే ఖచ్చితంగా పిలిచిన వాళ్ళు ఒక గంట టైం ఎందుకు కాదు ఇచ్చి ఖచ్చితంగా హాజరయ్యి వెళ్తారు. సో మొత్తానికి అయితే ఇప్పుడు జనవరి 1 కి అయితే పోలీస్ గ్రౌండ్స్ లో యూసఫ్గూడలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అని చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారని వినిపిస్తుంది. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు, ఇంత ఈగగా వెయిట్ చేస్తున్నారు, కామెంట్ చేయండి.